వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. పొంగులేటి అనుచరులు ప్రహారీ గోడ కూలుస్తుంటే పోలీసులు పక్కన కూర్చొని టిఫిన్ తింటున్నారంట. 2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. అక్రమాలకు సహకరించే వారి పేర్లు డైరీలో రాసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం. పోలీస్ యంత్రాంగానికి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇక్కడ గోడలు గుల్లగొడుతుంటే అక్కడ పక్కన కూర్చొని టిఫిన్లు తింటా ఉన్నారంటే నిజాయితీ పరులైన అధికారులను ఎట్లాగూ వీళ్ళు ఉండనివ్వరు, బతకనియరు. హబీబుల్లా ఖాన్ ఎట్లయితే తీసి పారేసినారో మరి మాకు కూడా గతి పడుతుందని చెప్పి కొంతమంది పోలీసులు కూడా ఇవాళ వీళ్ళ అరాచకాలకు వంత పాడుతున్నారు, అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2.5 ఏళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా, ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరికీ కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, ప్రజల వైపు నిలబడండి. మేము వేరేం అడగట్లేదు. కానీ మీరు ఇట్లా అక్రమాలకు, వారు చేస్తున్న దుర్మార్గాలకు అండగా నిలబడితే మాత్రం తప్పకుండా మీకు కూడా ఊచలు లెక్క పెట్టే రోజు వస్తుందనే మాట కూడా తెలియజేస్తూ